గిరీశం గారు, మా ఆయన లేరండి, చెన్నై వెళ్ళారు. తెలిసే వచ్చా. అంబిక, నేను వచ్చిన విషయం నాంత తలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేరా పాయింట్ కోరే. నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళ కన్నాను. లైఫ్లో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. తరే నా తరే. గిరీశం గారు, ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా? మాట్లాడడానికి సిగ్గెందుకు? నోరుంటే చాలు. నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయదు. ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచించదలుచుకోలేదు. నువ్వు కూడా ఆలోచించదు. నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రింబవళ్ళు కష్టపడి ఈ 1,00,000 రూపాయలు సంపాదించాను. కేవలం నీ మీద ఇష్టంతోటే. ఇది తీసుకొని నా కోరిక తీర్చు. 1,00,000 రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. తీసుకో, నా కోరిక తీర్చు ప్లీజ్. ప్లీజ్. ఫోన్ ఎవరికి? మా ఆవిడకిదా తంబి. హలో. నాందాని మొగుని. మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుండే. సౌఖ్యమా? ఎప్పుడు వస్తున్నారు? నేను రావడానికి 4-5 దినములు పట్టు. మన గిరిజన్ దగ్గర నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చినాడా? ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు అయ్యేచ్చుగా. అమ్మా, చింతపండు పేసు వాడు. నిన్నే అంబికా డార్లింగ్. గిరిజన్ నీకు 1,00,000 రూపాయల డబ్బు ఇచ్చినాడా? రాత్రి ఇచ్చాడు. జాగ్రత్తగా దాచు. మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. పాతియా తంబి, నిన్న గిరిజన్తో దుడ్డు పంపుతుంటే వద్దు, వాడి వాళ్ళకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తీవి కదా. ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్ళిచ్చాడో. గిరీశము రొంబ నమ్మకస్తులప్ప. ఎనకు నల్ల ఫ్రెండ్ దా. వంద మంది శత్రువుల కంటే నమ్మక ద్రోహం చేసే మిత్రుడే ప్రమాదకరం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. మా బాస్ ఫోన్ చేశాడు, నేను వెళ్ళి 10:30 కల్లా వచ్చేస్తాను. 10 నిమిషాలు ఆగండి, కాఫీ పెట్టిస్తాను. లేదు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏమండి, కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి కీస్ ఎక్కడివ్వను? అంజయ్ గారి ఇంట్లో గానీ నాగరాజు గారి షాప్ లో గానీ ఇచ్చేయి, నేను వచ్చి తీసుకుంటాను. హాయ్ రా. ఏంట్రా, జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా? ఎక్కడ మావా, మన కాలనీకి అంత సీన్ లేదు. రేపో మాపో టపా కట్టే ముసలోళ్ళు తప్ప అమ్మాయిలు కాదు కదా, ఆంటీలు కూడా జాగింగ్ రారు. అది సరే గానీ ఎక్కడ బయలుదేరావు? క్యాంప్ కా? అబ్బాయి లేదురా, బాస్ అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను. ఓహో, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 10:30 కల్లా వచ్చేస్తాను. ఏమైనా పనుందా? అబే ఏం లేదు, బాస్ అర్జెంట్ గా రమ్మన్నాడుగా, వెళ్ళు. సరే వస్తా. సరితా మీరా? కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్లారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు,
మీరేమి అనుకునంటే వచ్చిన మాట చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడ్త కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. అమ్మయ్యా, 45 రూపాయలు ఇవ్వండి సార్. జస్ట్ వెయిట్. ఇది ఎస్ఆర్ కాలనీయో కాదో కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? ఎవడన్నా నువ్వు నన్ను పట్టుకుని ఒరే అంటావా? నీకు బుద్ధి లేదు? అమ్మ, మా ఎంకేపాల్లో పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి. సార్ సార్, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? అవునరా ఎదవా. ఎదవంటావా? కాదు, ఎదవంటావా నువ్వు నన్ను? అంటాన్రా ఓకే ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నువ్వు లాగించే. సార్ డబ్బులు సార్. డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. కొత్త ఎరుబాబులాడు. పొద్దున్న వీడి వల్ల నాకు 50 రూపాయలు లాభం. అమ్మో అమ్మో అమ్మో, నా సెల్ ఫోన్, నా సెల్ ఫోన్. హలో, నమస్తే సార్, నేను వైట్ అండ్ వైట్ కంచి ఇదిగో అట్టబెట్టి ఉంటది కదా, హైట్ 5 feet 4 inches. అయితే ఏంటి సార్, ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు గాని నేను పని చెప్తాను, చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. నీ అదవేశాలు నా దగ్గర ఏంట్రా? అది పిచ్చి లోపల పంచుడు. రోజు చూసేదేగా, కొత్త ఉంది. ఏమండి, ఏంటండి? వారం రోజులుగా మా అమ్మ జ్వరంతో బాధపడుతుందట, వెళ్ళి చూసిరానా? అయితే ఏంటి, జ్వరం వస్తే తగ్గిపోతులే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? మీ ఊరు వెళ్ళాలంటే 200 ఖర్చు అవుతుంది. యానిచ్చుదేను, ఈ సెల్ ఫోన్ వచ్చినాక బిజినెస్ కూడా లేదు. సర్లేండి, నీకంత కష్టంగా ఉంటే వెళ్ళడం మానేస్తాను. అమ్మకి జ్వరం అంటే ఎవగానే వెళ్తుందంట. ఎంతండి? 10 పావలా. పావలా తక్కువ ఉంది, పర్లేదా? ఏం పర్లేదా? ఇలా ప్రతి ఒక్కటి పావలా తక్కువ ఇస్తే మేము పల్లీలు అమ్ముకోవాలి. అదేంటండి, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం కదా. నువ్వు ఇప్పుడు వదులుతావు అనుకుంటున్నావేమో. వెళ్ళలే, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నాడు ఏమో. డబ్బులు దీంతో కలిపి 200. ఇస్తానులే రాజా. డబ్బులు ఎత్తుదో ఇంకేం ఎత్తుదో. ఆంటీ గారు, మీ పర్స్ నుంచి 5 రూపాయల కాయిన్ పడిపోయింది, ఒంగుని తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేనే చెప్పాలండి. ఎలా ఉందిరా మన ప్లాన్? ఇంకెప్పుడు అలా చేయట్లేదు, ఏ నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడానికి ఇక్కడ రక్తం ఎక్కడ ఉందిరా? తెగ్గ మాట్లాడుతున్నా. పొద్దున ఏమైనా కూల్ డ్రింక్ తాగవా? అది కాదు చెట్టు, నువ్వు ఇలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ముగ్గు మీద గుద్దాడు అనుకో, రక్తం వస్తుంది, అది చూసి నాకు కళ్ళు తిరుగుతాయి. అంత సీన్ ఊహించావా? ఏమండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు టైలర్ దగ్గర నా లంగా జాకెట్ తీసుకురండి. వినిపించిందా? నువ్వు పదయ్యా.
ఎవరి సెట్ ఈ కేసు? ఈ వయసులో కూడా మంచి పిట్టి పెట్టలాడుతుంది. బేవక్కు ఆ బండది నా పెళ్ళవని నీకు తెలియదురా? సారీ సెట్, నాకు తెలిసే అన్నా. ఏమండి ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నెంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. నేను అడ్రస్ చదివి చెప్పను లేదు, ఎక్కడో చెప్పమంటున్నా. నాకు తెలియదు, మనం ఈ కాలనీ కొత్త. అంటే వీడి ఉద్దేశం ఏంటి? వీడికి అంటే నేను చదువుకున్న వాళ్ళ కనపడలేదా? 7th క్లాస్ 7 times చదివాను రే. ఏమండి ఆడంగురా? అమ్మా పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. తెలుసా? సాయిబాబా గుడి అంటే గుర్తొచ్చింది. ఇవాళ గురువారం కదా, పదండి గుడికి వెళ్దాం. ఆహా, ఏం బతికేటర్లేనిది. సాయిబాబా గుడి పక్కన నేనంటే తప్ప గుడికి వెళ్ళాలని గుర్తుకు రాలేదా? ఇంకా నయం, పూతరేకులు పాపారాయుడు అంటే పూతరేకులు గుర్తుకు రాలేదు మా తల్లికి. అరే గోర్ఖా, రే గోర్ఖా, పోలీసా? ఎవడితే ఇట్లే ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్పరా? గోర్ఖా చింపేస్తే మళ్ళీ రాసుకోలేనండి. 7th క్లాస్ 7 times చదివాను. నీలాంటి ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపులు ఎన్ని పెట్టుకుని చూసావా? మాధవి గారు ఏంటి సరిత? నేను బయటికి వెళ్తున్నాను. మా ఆయన వస్తే ఈ కేసు ఇస్తారా? అయ్యో, కొద్దిసేపట్లో మేం కూడా బయటకు వెళ్తున్నాం సరిత. మా పిన్ని కూతురు భవానీ లేదు, ఈ రోజు దాని ఎంగేజ్మెంట్ ఎక్కడండి? మీ ఊళ్ళోనా? కాదు, ఇక్కడే నేతాజీ నగర్ లో. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. సరే మాధవి గారు, నేను వెళ్తాను. మరి కీస్ ఎక్కడికి వెళ్తావు? నాగరాజ్ గారు STD షాప్ లో ఇచ్చి వెళ్తాను. వస్తాను. మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? తొందరగా రెడీ అయితే